కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి అని చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం మనం చదివినట్లయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎఫెసీ 5:20. ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పాలంట. ఎల్లప్పుడూ చేయవలసిన పనులు ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయి. ఈ కృతజ్ఞతాస్తుతులు చెప్పడం ఎల్లప్పుడూ దేవునికి చేయవలసిన పని, పక్కాగా చేయవలసిన పని అన్నమాట. ఇది చాలామందికి తెలుసు, అమలు చేస్తున్నారు, అద్భుతాలు చూస్తూ ఉన్నారు. ఇది ఒక రహస్యం. ఈ యొక్క రహస్యాన్ని మీరు మరి పాటించినప్పుడు, అమలు చేసినప్పుడు అద్భుతమైన ఫలితాలు బహిర్గతంగా చూస్తారు. బైబిల్ పండితులైనటువంటి జేమ్స్ గారి కార్యాలయానికి తల వేరుబోసుకున్నటువంటి ఒక స్త్రీ వచ్చిందంట. ఆయనేమో బైబిల్ పండితుడు. వచ్చినటువంటి స్త్రీ తల వేరుబోసుకుందంటే ఎలాంటిదో మీకు అర్థమవుతుంది. ఆమె ముఖాన్ని బట్టి మరి కోపోద్రేకంతో వచ్చినట్లు ఆయన గ్రహించాడు. తల వేరబోసుకుందంటే ఇంకా ఎంత కోపం వచ్చేసి ఉంటుంది కదా ఆవిడకి. ఆ కోపోద్రేకంతో వచ్చినట్లు ఈ యొక్క జేమ్స్ గారు బైబిల్ పండితులు కాబట్టి ఆయన గ్రహించారు. వచ్చిన వెంటనే ఆవిడ ఏమంటా ఉన్నదంటే, జేమ్స్ గారితో, ఈ గొప్ప బైబిల్ పండితులైన సేవకుడితో మాట్లాడుతుంది. ఏమనంటే, మీరెందుకు నా భర్త గారికి క్రైస్తవ పుస్తకాలను, కరపత్రికలు పంపుతున్నారు? మత మార్పిడి చేయవచ్చునని చెప్పి తలంచున్నారా అని సీరియస్గా మాట్లాడింది. ఎందుకు పంపినారో పోస్టులను మాయానికి ఈ క్రైస్తవ పుస్తకాలన్నీ? మాయాన్ని మతం మార్చాలనుకుంటున్నారా అని చాలా గట్టిగా మాట్లాడింది. అంతేకాదు ఆమె బూతులు కూడా తిట్టింది. ఇంకా అదే ఏం చేయాలో చేసిందనమాట. అయితే ఆమె తిట్టినటువంటి బూతు మాటలను బట్టి జేమ్స్ గారు ఆవేదన చెందారంట. అమ్మా, మీ భర్త గారు పుస్తకాల కొరకు మరి రాశాడు, పుస్తకాలు పంపమని అడిగాడు. ఆ రాసిన దానికి మేము ఆ బుక్స్ పంపించాం. ఆయన ఉత్తరం రాశాడు పుస్తకాలు కావాలని. సో ఎవరేంటో మాకు తెలియదు కదా, ఎవరు కావాలని మేము పంపించాం అని ఎంత నచ్చ చెప్పినా సరే ఆమె ఊరుకోలేదంట. ఈ నచ్చ చెప్పగలిది ఇంకా రెచ్చిపోవటం ప్రారంభించిందంట. అనరాల మాటలు అంటూ ఉన్నదంట. గమనించాలి, సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ అయిపోతుంది, ఘోరం అయిపోతుంది. ఎంత సహనంగా ఉన్నా, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నా సరే ఆమె ఇంకా ఘోరంగా మాట్లాడుతూ ఉంది, రెచ్చిపోతూ ఉంది. అయితే ఈ జేమ్స్ గారు మరి ఆయన కూడా ఒత్తిడి ఎక్కువైపోయింది, ఒత్తిడికి గురైపోతూ ఉన్నాడు. మరి బాగా తిడుతుంటే మనసు అంతా బాధతో నిండిపోయి ఆయన కూడా చెమటలు పట్టి ఒత్తిడి ఎక్కువైపోయింది. సో ఆయన బైబిల్ పండితుడే, సేవకుడే, అన్నీ తెలుసు, ఎల్లప్పుడు స్తుతించాలి, ఎప్పుడు స్తుతించాలి అని చెప్తూ ఉంటుంటాడు. ఆయనకు తెలిసే విషయం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, అప్పటి వరకు ఎల్లప్పుడు దేవుని స్తుతించాలనేటువంటి తలంపు ఆయన హృదయంలో ఉన్నా కానీ ఆయన స్తుతించలేదు. ఎల్లప్పుడు దేవుని స్తుతించాలి అనేటువంటి తలంపు ఉంది, ఆలోచన ఉంది, అని తెలుసు. కానీ ఈ మాటలకి ప్రభావితం అయిపోయి హృదయం అంతా వేదనతో నిండిపోయి చాలా బాధతో నిండిపోయింది. ఆయన స్తుతించలేదు. ఇప్పుడు ఎందుకు, ఎలాగ స్తుతించాలి అని ఆయన ఆలోచిస్తుండగా ప్రభు మాట్లాడాడు. మనం ఏ పరిస్థితిలో స్తుతించాలి కదా, ఎల్లప్పుడూ దేవుని స్తుతించమని దేవుని వాక్యం ఉంది కదా. మరి ఈ సిచ్యువేషన్ ఎలా స్తుతించాలి, ఏం చేయాలి, ఏంటి గందరగోళం, ఏంటి ఈ పరిస్థితి, ఏంటి? నేను మంచిగా చేశాను కదా, మంచిగా బుక్స్ పంపించాను కదా, దేవుని సువార్తను వ్యాపింపజేశాను కదా, ఎందుకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి ఎలా స్తుతించాలి అంటే అప్పుడు ప్రభు మాట్లాడటం మొదలుపెట్టాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇటువంటి స్త్రీకు నీకు భారీగా ఉండనందుకు దాన్ని స్తుతించు అన్నాడంట. ఎలా స్తుతించిన ప్రభు అంటే అప్పుడు జేమ్స్ గారితో దేవుడు అన్నాడంట, స్తుతించు. ఎలా స్తుతించను? ఇటువంటి స్త్రీ నీకు భారీగా ఉండనందుకు దేవుని స్తుతించు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, నీ ఎదుట అనేక సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటుంటాయి, అనేక సంఘటనలు జరుగుతూ ఉంటుంటాయి. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా?
ఆ సంఘటనలో పోయిన వారు అక్కడ ఉన్నారంటే ఆ సిచ్యువేషన్లో నన్ను లేనందుకు, లేకుండా చేసినందుకు వందనాలు యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి దేవుని స్తుతించాలన్నమాట. అప్పుడు ఇక్కడ జేమ్స్ గారు వెంటనే ఏం చేశారంటే తన భార్య యొక్క మరి ఆధిక్యతను, ఇప్పుడు తనకు భార్యగా ఉన్నటువంటి ఆమెను గుర్తు చేసుకుని ఆమె ఆయన పరిచర్యకి ఎంతగా తోడ్పడుతున్నదో, ఆయన్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నదో, ఆయనకి ఎంత సపోర్ట్గా ఉందో ఇది తెలుసుకున్నాడంట. ఆ ఆధిక్యతను గుర్తించి వెంటనే దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మొదలుపెట్టాడంట. హల్లెలూయా. నీ ముందు ఎదుట ఒక వరస్ట్ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే ఆ సిచ్యువేషన్లో మనం లేనందుకు దేవుని స్తుతించాలి. అలాగే ఆ సిచ్యువేషన్ కంటే బెస్ట్ పరిస్థితి మనకి ఇచ్చినందుకు దాన్ని గుర్తు చేసుకుని దేవుని మనం స్తుతిస్తూ ఉండాలంట. హల్లెలూయా. అప్పుడు దేవుని స్తుతించడం ప్రారంభించాడంట, దేవుని గణపరచడం ప్రారంభించాడంట. హల్లెలూయా. అంతేకాదు దేవుడు తనకు దయచేసిన బిడ్డలో బంధుమిత్రులందరిని బట్టి నూతన బలంతో ఉత్సాహంగా దేవుని స్తుతించాడంట. భార్య కాదు, పిల్లలే కాదు, బంధువులు కాదు, స్నేహితులు అందరినీ గుర్తు చేసుకుని దేవుని స్తుతించడం ప్రారంభించాడంట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నూతన బలం పొందుకుని దేవుని స్తుతించాడంట. కాబట్టి ఈ రోజున స్తుతి జీవితమే నిండైన జీవితం. ఏంటంటే స్తుతించలేని జీవితం ఏదో లోటు, ఏదో సమస్య ఉన్నట్టు అనమాట. స్తుతించే జీవితమే లోతైనటువంటి జీవితం అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. నిండైనటువంటి జీవితం అనమాట, ఆనందకరమైన జీవితం, ఆశీర్వాదకరమైన కాబట్టి నువ్వు ఆనందంగా ఉండాలన్నా, ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, మెండైన ఆశీర్వాదకరమైన జీవితం జీవించాలన్నా స్తుతి జీవితం అలవాటు చేసుకోండి, స్తుతించడం అలవాటు చేసుకోండి. హల్లెలూయా. నెహెమ్యా 8:10 యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము నొందుదురు. ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవునికి స్తోత్రం కలుగును. ఎల్లప్పుడూ హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదమంట. మనం ఇక్కడ ఆనందించాలంట, ఎల్లప్పుడు ఆనందం. హల్లెలూయా. మీలో ఎవరికైనా సంతోషం సంభవించిన అతను కీర్తనలు పాడాలంట, సంతోషంగా దేవుని మహింపరచాలి. కాబట్టి ప్రతికూల పరిస్థితులు మిమ్మల్ని ఏలుబడి చేస్తూ ఉండొచ్చు, ఊహించిన సిచ్యువేషన్ మీకు ఎదురవుతూ ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్ని ఎలా మార్చుకోవాలి తెలుసా? స్తుతిగా మార్చుకోవాలి. ఆ సిచ్యువేషన్లో నువ్వెలా స్తుతిస్తావు? అదే కదా జేమ్స్ గారి బాధ అంతా కూడా. బైబిల్ పండితుడైనా కానీ, వాక్యం తెలిసినా కానీ అక్కడ ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి ఏర్పడిపోయి చాలా స్ట్రెస్కి గురైపోయాడు ఆయన. తర్వాత మరి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు మాట్లాడాడు అనమాట. ఇక్కడెలా స్తుతించను ప్రభా, ఇంత వర్ష సిచ్యువేషన్ నేనేం చేయను ప్రభా అన్నప్పుడు అద్భుతమైన సిచ్యువేషన్, అద్భుతమైనటువంటి ఒక సమాధానాన్ని దేవుడిచ్చాడు. చక్కటి విషయం అక్కడ. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నాం, మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడు అర్థమైపోయింది మీకు. వరస్ట్ సిచ్యువేషన్లో మీరున్నా కూడా ఎలా స్తుతించగలుగుతారు, ప్రతికూల పరిస్థితి మీకు ప్రత్యక్షమైనప్పుడు ప్రభుని ఎలా మహింపరచగలుగుతారు, ఎలా మహింపరచాలి. ఇక్కడ దేవుడు తెలుసు. ఆనందించాలంట, ఎల్లప్పుడూ ఆనందించాలి. సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉన్నా, పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే ఎల్లప్పుడూ ఆనందించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి, దేవుని గణపరచాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యం తెలుసుకున్న వారి జీవితాలు ఎలా ఉంటాయంటండి? ఇక్కడ కృతజ్ఞతాస్తుతుల వలన కృప ఎలాగైతే విస్తరించిందో ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆలోచన కూడా వస్తారన్నమాట. ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్తారనమాట. ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, నువ్వు అనుకున్నట్టు జరిగినా జరగకపోయినా సరే దాన్ని బట్టి మీరు ప్రభువును స్తుతించగలుగుతారు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించుడి. ఆమేన్.